కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే, శ్రమ ఎక్కువైపోతుంది. మనం తట్టుకోలేనంత శ్రమ మన జీవితంలో వచ్చి పడుతుంది. రోజు రోజుకి దాని యొక్క తీవ్రత పెరుగుతున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. మరి ఈ శ్రమ ఎంతకాలం మన జీవితంలో, ఈ శ్రమ తీవ్రత ఏంటి ఇంత భయంకరంగా ఉంది. మరి దేవుడు నన్ను ఈ శ్రమ నుంచి తప్పిస్తాడా లేదా? మరి దేవుడేమన్నా మన చేయి విడిచిపెట్టేసాడా? మనకెందుకు ఈ శ్రమ ఉంది? దేవుడు గాని నా పక్షాన ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు ఇంత అధికంగా ఉంది? ఇది తగ్గిపోకుండా నన్ను ఎందుకు హింసిస్తుంది? మరి దేవుడు నన్ను విడిచిపెట్టొచ్చు కదా, దేవుడు నాకు ఈ శ్రమ నుంచి విడుదల ఇవ్వచ్చు కదా, మరి నన్ను కాపాడొచ్చు కదా ఈ శ్రమ నుంచి. నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ, నన్ను ఎందుకు ఇలా కష్టపడుతుందని మనం ఎన్నోసార్లు అనుకొని ఉండొచ్చు. కానీ మన జీవితంలో కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే, దేవుడు కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు కూడా. ఆయన యొక్క శక్తిని శత్రువుకి కనపరుచుకోవడానికి, అంటే శత్రువు ముందు ఆయన మహిమపరచుకోవడానికి, మరి మన చుట్టూరున్న వాళ్ళలో కూడా ఆయన ఒక మహిమను కనపరుచుకోవడానికి, మరి ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయన బిడ్డల్ని ఏ విధంగా ఆయన కాపాడుకుంటాడో అందుకు కూడా కొన్నిసార్లు శ్రమను దేవుడు తన భక్తుల జీవితంలో అనుమతిస్తాడు. మరి ఆ శ్రమ తీవ్రత పెరిగేటప్పుడు ఆయన చూడక మౌనంగా ఉండడం లేదు, కానీ మరి ఆ శ్రమ తీవ్రత పెరిగే కొద్దీ శత్రువుని ఆ అంచునకు తీసుకొని వచ్చి, మరి ఆ శ్రమలోనే మనకు ఆ శత్రువు నుంచి పూర్తి విడుదలిచ్చి, మరి శత్రువుకి మరి ఆయన శక్తి ఎలాంటిది, మరి ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయన మహిమను కూడా శత్రువు ముందు కనపరుచుకొని మనకు శాశ్వతమైన విడుదలిస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ తీవ్రతలో దేవుని పట్ల అవిశ్వాసంగా మాట్లాడి శత్రువుని మనము దాన్ని సంతోషపెట్టే వాళ్ళుగా మనం ఉండకుండా, దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళుగా ఆ సమయంలో, ఆ తీవ్రత సమయంలో విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని స్తుతించడము, దేవునికి ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఈ విధంగా మనం ఓర్పుతో విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు మనము ఆ శత్రువు నుంచి పూర్తి విడుదల చూస్తాము. మరి అద్భుత కార్యము, దేవుడు చేయబోయే అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యమును కూడా మనము దాన్ని చూడగలం అన్నమాట. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథములో ఇజ్రాయేలు ఐగుప్తీల మధ్య సన్నివేశం మనం చూసినప్పుడు, ఇజ్రాయేలు ఎన్నో ఏండ్లు మరి ఐగుప్తీల దగ్గర బానిసత్వ జీవితంలో ఉంటారు. మరి వారి మొర దేవునికి చేరినప్పుడు ఆయన ప్రియమైన బిడ్డలను ఆయన కాపాడుకోవాలని, విడుదల ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మోషేని, అహరోనులను ఎన్నుకొని వాళ్ళ నాయకులుగా ఫరో రాజు అంటే ఐగుప్తీల రాజు దగ్గరికి పంపిస్తాడు. అనేక సార్లు వాళ్ళు వెళ్ళి అనేక ఆశ్చర్యకాల అద్భుతములు మరి దేవుడు చెప్పిన విధంగా చేసి ఇజ్రాయేల్ ఎదుట కనపరుచుకుంటారు. అదేవిధంగా ఐగుప్తు రాజు దగ్గర కూడా చూపించి మరి ఆశ్చర్యకాల అద్భుతములు చేసి మరి ఎన్నోసార్లు ఇజ్రాయేల్ని పంపించమని అడిగినప్పుడు ఫరో కఠిన హృదయంతో నిరాకరిస్తాడు. చాలాసార్లు దేవుడు ఆ కఠిన హృదయాన్ని కూడా ఫరోకి దేవుడే కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క అద్భుతకాల ఆశ్చర్య కార్యములు మరి ఆయన యొక్క శక్తిని ఫరో ముందు కనపరుస్తాడనమాట. కానీ ఆ విధంగా ఎన్నో తెగుళ్ళు, ఎన్నో ఆశ్చర్యకారులు, ఎన్నో అద్భుతాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఆఖరికి ఫరో మరి ఇజ్రాయేలుని మోషేతో పంపించడానికి, మరి బానిసత్వ జీవితం నుంచి మరి వాళ్ళు బయటికి రావడానికి అనుమతి ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంతో చక్కగా అక్కడి నుంచి విడుదల పొంది వచ్చేసిన తర్వాత ఆ ఆఖరి క్షణములో దేవుడు మరలా ఫరో యొక్క మనసును కఠినపరిచినట్టు మనం చూడగలము. ఆ కఠినపరిచినప్పుడు మళ్ళీ ఫరో ఏమనుకుంటాడంటే, మనం ఎందుకు ఇజ్రాయేల్ని పోనిచ్చాము, వాళ్ళని బానిసలుగా మనం ఇక్కడ వాడుకుంటున్నాం కదా, వాళ్ళని తిరిగి తెచ్చుకోవాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మళ్ళీ బంధించాలనే ఆ కఠిన హృదయం ఫరోకి వస్తుంది. మరి ఆ సమయంలో దేవుడు వాళ్ళకి ఆ కఠిన హృదయమును కలుగు చేసినప్పుడు దేవుడు తాను మహిమపరచుకోవడానికి మరొకసారి శత్రువుకి తనంటే ఏంటో చూపించాలి. దేవుని యొక్క శక్తి అక్కడ కనపరిచిన తర్వాత శాశ్వతమైన విడుదల ఇజ్రాయేలుకి ఇచ్చినట్టు మనం చూడగలము. కనుక ఎప్పుడైతే ఆ కఠిన హృదయముతో ఫరో తన రథాలు తీసుకొని తరుముకుంటూ ఇజ్రాయేల్ని వచ్చినప్పుడు మరి ఇజ్రాయేలుకి ఎంతో అద్భుతాలు దేవుడు అక్కడ చేసి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వచ్చాడనమాట. ఒకసారి మనం 13వ అధ్యాయంలో 22వ వచనంలో చూసినప్పుడు, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. అంటే ఎంత చక్కగా దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొని వచ్చాడు. మరి ఐగుప్తులో వాళ్ళు విడుదల పొందకముందు కూడా ఎన్నో ఆశ్చర్యకరం, ఎన్నో అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేసినా కూడా ఆఖరి క్షణంలో ఎప్పుడైతే ఈ ఫరో సైన్యం మళ్ళీ తరుముతూ వచ్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ముందేమో ఎర్ర సముద్రం వాళ్ళు కనబడుతుంటుంది, వెనకేమో ఫరో సైన్యం. అటువంటి పరిస్థితుల్లో మనకి ఇంత చేశాడు కదా దేవుడు, ఇన్ని ఆశ్చర్యకరం, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇక్కడ కూడా ఏదో ఒక అద్భుతం చేసి శత్రు నుంచి మనం తప్పిస్తాడు, ఈ ఆఖరి క్షణంలో శత్రు నుంచి మనకి పూర్తి విడుదలిస్తాడు
ఇస్తాడని విశ్వాసంతో ప్రవర్తించకుండా వారు మోషేని మీద సనగడం, గొనగడం, మోషేని దూషించడము, దేవుని దూషించడము, ఈ విధంగా వాళ్ళు ప్రారంభిస్తారు. అట్లాగే మనం కూడా ఆఖరి క్షణంలో శ్రమ తీవ్రత పెరిగేటప్పుడు విశ్వాసంతో లేకుండా అవిశ్వాసపు మాటలు మాట్లాడటము. ఇంతకుముందు దేవుడు మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఆశ్చర్యకార్యములు, ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు మనల్ని తప్పించి ఉంటాడు కదా. మరి వాటిని మనం గుర్తు చేసుకోకుండా ఇప్పుడు మాత్రమే దేవుడు ఇంకా చేయలేదే కార్యమని ఆ కార్యం గురించే మనం పదే పదే దేవుని పట్ల అవిశ్వాసం మాటలు మాట్లాడుతూ ఆయన మనసు నొప్పించేవారుగా ఉన్నామనేది దీన్ని బట్టి మనం పరీక్షించుకోవాలి. కనుక ఇక్కడ కూడా ఇజ్రాయేలు అదేవిధంగా మాట్లాడుతూ మోషేని. ఒకసారి మనం చూసినప్పుడు 14వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. మరలా మనం 10వ వచనంలో చూసినప్పుడు, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగుటే మేలని చెప్పెను. కనుక దేవుడు మనల్ని అనేక శ్రమల నుంచి, అనేక కష్టాలు, అనేక శత్రుల నుంచి బయటికి మనం తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శ్రమను బట్టి మనం పాత జీవితంలో ఉన్న శ్రమలు, అప్పుడున్న ఆ పాపపు జీవితం అదే చాలా బాగుంది అని మనం అనుకోవడము, అప్పుడు ఇన్ని శ్రమలు లేవు, ఇన్ని కష్టాలు లేవు, అప్పుడు బాగున్నాము, ఇప్పుడేంది ఇలా ఉంది అని మనము వెనుకటి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యములను మనము మర్చిపోయి ప్రస్తుతం జరిగే దాని గురించి మనము సణుగుతూ కొనుగుతూ అవిశ్వాసంగా మాట్లాడటము. మరి దేవుడు మన గత జీవితంలో మరి ఎటువంటి పాపపు జీవితంలో ఉంటే ఆయన పరిశుద్ధ రక్తమును మన కొరకు కార్చి మరి మనకు విడుదలిచ్చి నూతన జీవితాన్ని మనకి ఇచ్చి మరి ముందు మనకి జరగబోయే అద్భుతాలను బట్టి మనం వాటి గురించి ఆలోచించకుండా వెనుకటి జీవితంలో మనం పాపపు జీవితంలో దేవునికి విరుద్ధంగా బ్రతికిన జీవితమే హాయిగా ఉంది, మరి ఆ రోజుల్లో ఈ శ్రమలు లేవు, ఈ కష్టాలు లేవు, ఆ వెనుక జీవితమే బాగుంది, ఇప్పుడు భక్తిగా మనం ఉండి ఏం లాభము, అప్పుడు మనం దేవునిలో ఏమీ లేనప్పుడు మనం మన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నప్పుడు అసలు ఈ కష్టాలు, ఈ శ్రమలు లేవు, దేవునిలోకి వచ్చి మనం నిలబడిన తర్వాత ఈ శ్రమలు వస్తున్నాయి అని ఇలాంటి మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. మాకు సమాధులు లేవని, మాకు సమాధులు ఇక్కడ కట్టడానికి, మరి ఇక్కడ మేము చావడానికి, మరి ఇక్కడ మమ్మల్ని సమాధి చేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా, మరి అక్కడే మేము వాళ్ళకి బానిసలుగా ఉంటేనే పోయేది కదా అని అక్కడ ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ఎంతో బానిసత్వ జీవితం అనుభవించారు, ఎంతో శ్రమ అనుభవించారు, కానీ ఆ జీవితమే బాగుంది అంటున్నారు. కానీ మరి దేవుడు విడుదలిచ్చి బంగారు భవిష్యత్తు ఇచ్చి దేవుడు ముందుకు తీసుకొని పోబోతుండగా, మరి వాగ్దాన దేశం కనాన్ దేశమునికి వాళ్ళు నడిపిస్తుండగా దాన్ని వాళ్ళు ఇష్టపడకుండా వెనుకటి జీవితం బాగుంది, అక్కడ మేము బానిసలుగా ఉంటేనే బాగుండింది, ఇక్కడ చావడానికి వచ్చి ఇక్కడ మమ్మల్ని సమాధి చేయడానికి తీసుకొని వచ్చావు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారనమాట. అలాగే మనము 13వ వచనంలో చూసినప్పుడు, అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులకి మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకై ఉండవాలని ప్రజలతో చెప్పెను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మోషే, మీరు ఈరోజు చూసిన ఐగుప్తీయులు జీవితంలో ఇంకెన్నడూ మీరు చూడరు. దేవుడు మీ తరపున ఆయన యుద్ధం చేయబోతున్నాడు, కనుక ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మోషే అయితే విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు. అందుకే దేవునికి మోషే అంటే అంత ఇష్టం. ఆయన భక్తుడు, ఆయన చక్కగా నాయకుడుగా ఆయన విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు, కానీ ఎక్కడ కూడా దేవునికి విరుద్ధంగా అవిశ్వాసంగా ఆయన మాట్లాడలేదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రజలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి ఇక్కడ ఇంకా మనం 14వ వచనం ఇంకా ముందు వచనాలు చదువుకుంటూ అధ్యాయంలో పోతున్నప్పుడు ఇంకా ఆ ఎర్ర సముద్రంని వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే అక్కడ దారి లేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోషేని చేతిలో కర్ర తీసి ఆ సముద్రం వైపు చూపించు, పాయలుగా సముద్రము చీలిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ కూడా అవిశ్వాసంగా దేవుడు చెప్తున్నప్పుడు అవిశ్వాసంగా మోషే ఏమాత్రం కూడా ప్రవర్తించడం లేదు. దేవుడు ఎంతో మరి చక్కగా ఆయనకి ఆ డైరెక్షన్ అది ఇస్తున్నప్పుడు అవిశ్వాసంగా మోషే మాట్లాడటం లేదు. ఇక్కడ విశ్వాసముతో ఆ కర్రను తీసి దేవుడు చెప్పింది చేస్తున్నాడు అనమాట. అయ్యా ఈ కర్రను చూపిస్తే సముద్రం చీలడం ఏంటి, పాయలుగా, ఇటువంటి మాటలు అక్కడ మాట్లాడలేదు. దేవుడు
చెప్పిన వెంటనే విశ్వాసముతో ఆ కర్ర తీసి సముద్రం వైపు చూపినప్పుడు సముద్రం 2 పాయలుగా చీలినట్టు మనం చూడగలము. ఆరిన నేల మీద ఇజ్రాయేల్ని దేవుడు నడిపించాడు. ఆ తర్వాత వాళ్ళు ముందుగా నడిచిన మేఘస్తంభాన్ని వెనక్కి పంపించి మరి వారి వెనక ఒక చీకటి అనేది ఉండింది కాబట్టి మరి ఐగుప్తీయులు వీళ్ళ దగ్గరికి రాలేక దూరంలో ఆగిపోయి ఉంటారనమాట. కానీ దేవుడు అది తొలగించినప్పుడు ఇంకా ఆ సముద్రంలో వీళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఆరిన నేల మీద ఇంకా ఐగుప్తీయులు కూడా గుర్రపు రౌతులతో వీళ్ళని తరుముటకు ప్రారంభించారు. అంటే దేవుడు అక్కడ తైపిచ్చేయచ్చు కదా, ఐగుప్తీయులను అక్కడే పెట్టేసి ఆ మేఘస్తంభం వీళ్ళ వెనక ఉండేది అక్కడే ఉండి ఆ చీకటి అలాగే ఉండి వీళ్ళు సముద్రం దాటిన తర్వాత సముద్రము నీళ్లను మూసివేయచ్చు కదా. అలా చేయలే దేవుడు. వాళ్ళను కూడా ఆ సముద్రంలోనికి ఐగుప్తీయులని సైన్యాన్ని పంపించాడు. ఎందుకంటే దేవునికి ఉద్దేశం ఏమిటి? శత్రువు నుంచి శాశ్వతంగా ఇజ్రాయేలైన బిడ్డలకు విడుదల ఇవ్వాలని. మరి అక్కడి నుంచి సముద్రం అవతల నుంచి వాళ్ళని పంపించలేదు, ఊరికి అద్భుతము ఆశ్చర్యకారం చూపించి మరి ఆ సముద్రం మధ్యలో కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళి మరి ఇజ్రాయేల్ని జాగ్రత్తగా సముద్రంకి ఆ వైపుకు పంపించేసిన తరువాత సముద్రం ఒక నీళ్లుని పొల్లిచ్చేశాడు. కనుక మధ్యలోనే ఐగుప్తులకు రథాలు మరి ఆ శత్రు సైన్యం అంతా ఆ సముద్రం యొక్క కాలగర్భంలో కలిసిపోయింది. అంటే అక్కడ అద్భుతము ఆశ్చర్యకారము సముద్రం పాయలుగా చీలడం మాత్రమే తన శత్రువులకి దేవుడు చూపించలేదు, కానీ మరి సమూల నాశనము ఆ శత్రువుని ఆ సముద్రంలో చేసి మరి ఎప్పుడు కూడా ఇజ్రాయేలు జోలికి ఆ శత్రువు ఇంకా రాకుండా కొంచెం కూడా రావడానికి సాహసించకుండా అద్భుతమని చేసి అక్కడే పూర్తిగా ఆ శ్రమ నుంచి ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆ విపత్తు నుంచి ఇజ్రాయేలుకి శాశ్వతమైన విడుదలిచ్చి మరెన్నడూ ఇజ్రాయేలు మీదకి ఐగుప్తు లేకుండా గుణపాఠం నేర్పించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అదేవిధంగా శ్రమలో తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమాత్రం అవిశ్వాసంగా ఉండకూడదు. దేవుని కొరకు ఎదురు చూడాలి. విశ్వాసంతో నిరీక్షణతో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎక్కువ స్తుతిస్తూ అలాంటి సమయంలోనే మనం అవిశ్వాస మాటలు మాట్లాడకుండా దేవుని కొరకు నిలబడాలి. విశ్వాసంతో ఉండాలి, వాక్యం చదవాలి, దేవుని స్తుతించాలి. మనకి గత జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో, ఎన్ని ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడో వాటి తలపోసుకోవాలి. మరి వెనుకటి ప్రాచీన స్వభావము అజ్ఞాన దశ నుంచి దేవుడు తప్పించి నూతన స్వభావం ఇచ్చి నూతన జీవితంలోకి నూతన భవిష్యత్తులోనికి మనల్ని అడుగు పెట్టించడానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు పాత జీవితమే బాగుండింది, ఆ రోజు బాగుండింది, దేవునిలో లేనప్పుడే బాగుండింది, దేవునిలోకి వచ్చినప్పుడు అంటే దేవుని యందు మనం విశ్వసించి రక్షణ పొంది మరి పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది మరి పూర్తిగా దేవునిలో విశ్వాస జీవితం భక్తి జీవితం గడుపుతున్నప్పుడే శ్రమలు వస్తున్నాయి. మరి అప్పుడు విచ్చలవిడిగా అజ్ఞాన దశలో ప్రాచీన స్వభావంలో మన ఇష్టం ఆ ప్రకారం ఉన్నప్పుడు మరి ఒక నామకార్థంగా మన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ శ్రమలు ఏం లేవు, అప్పుడు బాగుండింది అని మనం సణగకుండా గొనకుండా మరి దేవుని మీద విశ్వాసంతో ఆయన ఇచ్చే శ్రమ నుంచి శాశ్వతమైన ఆ విడుదల కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్తూ మరి ఆయన ఇచ్చే ఆ విడుదలను పొందుకొని ఆయన కలుగు చేయబోయే ఆయన ప్రసాదించబోయే వాగ్దాన దేశం మనకి ఇంకేంటి నిత్య జీవమే కదా, దానిలోకి మనం అడుగు పెట్టడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది.